హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఈ రెసిపీ ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. ఒకసారి దీని టేస్ట్ చూసారంటే వారానికి కనీసం 2 సార్లైనా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ని చేసి పెడతారు, అంత బాగుంటుంది. మరి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ కోసం నేను 2 క్యారెట్లు, ఒక 10 నుంచి 12 బీన్స్, 4 పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి పెద్దది, టమాటాలు 2 పెద్దవి తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. 3 లవంగాలు, 3 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ మరియు బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్, మనం వేసిన క్యారెట్, బీన్స్ ముక్కలు అన్నీ కూడా మంచిగా వేగే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాని ఇందులోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల కారము, ఒక 2.5 టీ స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడిని, ఒక 2 స్పూన్ల గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ ఈ మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకుందాము. వెజిటేబుల్స్ బాగా వేగాక ఎసరు వేసుకుందామండి. నేను 3 కప్పుల రైస్ని తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున 6 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎసరు అరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పక్కన పెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులోకి తీసుకుందాము. ఈ రైస్ మొత్తాన్ని ఎసరులోకి వేసుకుందాము. రైస్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్ని తీసుకున్నానండి, రోజు రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటాం కదా, అవే తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. అదే మామూలు రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. కరెక్ట్ కొలతలు తీసుకుంటే మనకి ఈ రైసు పర్ఫెక్ట్గా వస్తుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నేను క్యారెట్, బీన్స్, టమాటా మాత్రమే వేసాను. మీకు ఇష్టమైతే ఆలు, క్యాప్సికము, ఇంకా ఏవైనా కూరగాయలు ఉన్నా కానీ అన్నిటినీ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా వస్తుంది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒకసారి చెక్ చేద్దాము. అన్నం రెడీ అయిపోయింది. మరలా మూత కవర్ చేసి సిమ్లో 2 మినిట్స్ ఉంచుకుందాము. రైస్ రెడీ అయిపోయిందండి, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. ఇప్పుడు ఈ రైస్ని వేరొక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. ఈ రైస్ని మనము రైతాతో కానీ, లేదంటే ఆలు కుర్మాతో అయినా, ఇంకా లేదంటే నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ వాటితో అయినా కానీ తినవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ రైస్ టేస్ట్ బాగుంటుంది. చూసారుగా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందో.
మనం కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మేము తయారు చేసిన పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మేము ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయగలుగుతాము. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీకు అందించగలుగుతాము. అంతేనండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.